హాయ్, ఐఎమ్ యువర్ రాహుల్. ఈ వీడియోలో మనం ఒకే సిమ్తో 2 వాట్సాప్స్ ఎలా యూస్ చేయాలో చూద్దాము. చూడండి, నేను ఒక సిమ్తో అయితే కనుక నా ఫోన్లో ఒక వాట్సాప్ అయితే వాడుతున్నాను. సేమ్ ఈ ఒక్క సిమ్తోనే ఇదే నెంబర్తో మనం వేరే మొబైల్లో ఇంకో వాట్సాప్ ఎలా ఓపెన్ చేయాలో నేనైతే మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. స్కిప్ చేస్తే కనుక మీకు క్లియర్గా అర్థం కాదనమాట. ఓకే, ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకే సిమ్తో 2 వాట్సాప్స్ అంటే మనం ఒక నెంబర్తోనే 2 వాట్సాప్స్ యూస్ చేయడం కోసం మనం నార్మల్గా ఒక మొబైల్లో వాట్సాప్ అయితే వాడుతుంటాం కదా. దీని అయితే ఇలా నార్మల్గా వదిలేయండి, యాజ్ ఇట్ ఈజ్ ఇలా ఉంచేయండి. దీని అయితే ఇక్కడ మనం ఏమీ సెట్టింగ్స్ అయితే చేసుకోవసరం లేదు. నెక్స్ట్ మీరు ఇప్పుడు ఏ మొబైల్ అయితే ఇదే నెంబర్తో సేమ్ ఇంకొక వాట్సాప్ వాడాలనుకుంటున్నారో ఆ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత వాట్సాప్ని ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ అడుగుతుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ ఉన్న ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ అగ్రీ అండ్ కంటిన్యూ అని చెప్పే ఆప్షన్ ఉంటుంది. దీనిని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ మనకి ఇక్కడ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ నుండి మనం నార్మల్గా అయితే కనుక ఒక ఫోన్ నెంబర్ ఇస్తాము. ఫోన్ నెంబర్తో ఒక కొత్త వాట్సాప్ అయితే ఓపెన్ అయిపోతుంది. లేదా అలా కాకుండా ఒకవేళ మనం ఆల్రెడీ వేరే మొబైల్లో యూస్ చేస్తున్న వాట్సాప్ నెంబర్ని ఇక్కడైతే మనం ఇస్తే కనుక మనకి పాత మొబైల్లో ఉన్న వాట్సాప్ అయితే పోతుంది. మనకి ఇక్కడ మళ్ళీ కొత్త వాట్సాప్ ఓపెన్ అవుతుంది. కానీ మనకు అలా కాకుండా సేమ్ ఆ పాత మొబైల్లో వాడుతున్న వాట్సాప్ అలానే ఉండి మళ్ళీ ఇంకో మొబైల్లో సేమ్ అదే నెంబర్తో ఆ ఒక్క సిమ్తోనే సేమ్ అదే నెంబర్తో మనకి ఇంకో వాట్సాప్ కావాలనుకుంటే కనుక దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి పైన ఒక 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 3 డాట్స్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో మనకు ఫస్ట్ ఉన్న ఆప్షన్ చూడండి, ఇక్కడ లింక్ డివైస్ అని చెప్పి దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంతకుముందు పాత మొబైల్లో వాట్సాప్ వాడుతున్నాం కదా, ఆ వాట్సాప్ని ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మనకి ఇక్కడ పైన రైట్ సైడ్లో 3 డాట్స్ ఉంటాయి. 3 డాట్స్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఈ ఆప్షన్స్లో లాస్ట్లో మనకి ఇక్కడ సెట్టింగ్స్ అని చెప్పి ఒక ఆప్షన్ చూడండి, ఈ సెట్టింగ్స్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పైన స్కానర్ ఆప్షన్ ఉంటుంది. స్కానర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పైన 2 ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో స్కాన్ కోడ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇందాక వాట్సాప్లో ఒక క్యూఆర్ కోడ్ వచ్చింది కదా, ఆ క్యూఆర్ కోడ్ని ఇక్కడ స్కాన్ చేయండి. స్కాన్ చేసిన తర్వాత మనకి కంటిన్యూ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది. కంటిన్యూ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లింక్ డివైస్ అని చెప్పి ఇంకొక ఆప్షన్ వస్తుంది అనమాట. ఈ లింక్ డివైస్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫింగర్ ప్రింట్ అడుగుతుంది. మన పాత వాట్సాప్లో ఇక్కడ ఫింగర్ ప్రింట్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇంకోసారి స్కాన్ చేయమని చెప్పి అడుగుతుంది అనమాట. ఆ క్యూఆర్ కోడ్ని ఇంకోసారి స్కాన్ చేయండి. ఇక్కడ చూడండి, స్కాన్ చేయగానే మనకి కొత్త మొబైల్ ఇంకో వాట్సాప్ అయితే ఓపెన్ అయిపోయింది. మనకి పాత మొబైల్లో అదే వాట్సాప్, కొత్త మొబైల్లో కూడా సేమ్ వాట్సాప్ అనమాట. మనం ఒక్క నెంబర్తోనే ఒక సిమ్తోనే మనం ఒక నెంబర్తోనే 2 వాట్సాప్స్ అయితే యూస్ చేయొచ్చు, 2 మొబైల్స్లో కూడా. చూడండి, మీకు చూపిస్తాను. దీంట్లో అయితే నేను డార్క్ మోడ్ ఆన్ చేస్తాను, దానివల్ల మీకు కొంచెం తేడా కనిపిస్తుంది. దీంట్లో కూడా ఒకసారి డార్క్ మోడ్ ఆన్ చేసి చూపిస్తాను. చూడండి, 2 ఒకే వాట్సాప్స్ అనమాట. చూడండి, మనకి 2 వాట్సాప్స్ ఒకే నెంబర్తో ఒకే సిమ్తో మనకి 2 మొబైల్స్లో 2 వాట్సాప్స్ అయితే ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇలా సెట్ చేసుకుని మనం ఒకే నెంబర్తో ఒకే సిమ్తో 2 మొబైల్స్లో 2 వాట్సాప్స్ అయితే యూస్ చేయొచ్చు. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.